2 డబ్బాల బియ్యం పిండికి అర డబ్బా మినపపిండి వేసుకోవాలి. కొంచెం నూనెను స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. వాముని 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని నలుపుకొని వేసుకోవాలి. ఒక గరిటెడు వేడి నూనెను పోసుకొని కలుపుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. గోరువెచ్చని నీళ్ళను పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని గట్టిగాను కలపకూడదు, అలా అని మరీ సాఫ్ట్గాను కలపకూడదు. గట్టిగా కలుపుకుంటే చక్రాలు ఒత్తుకోవడం కష్టంగా ఉంటుంది. సాఫ్ట్గా కలిపితే చక్రాలు నూనెను పీల్చేస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకొని పిండి మీద మూత పెట్టుకొని చక్రాల గిద్దకు నూనెను అప్లై చేసుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని చక్రాల గిద్దలో పెట్టుకొని మిగతా పిండి మీద మూత పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్రాలను నూనెలో ఒత్తుకోవాలి. చక్రం ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండు వైపులా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్రాలను చేసుకోవాలి. నేను చేసిన ఈ చక్రాలు నూనెను పీల్చకుండా కరకరలాడితే ఎంత బాగా వచ్చాయో చూసారా?